నైట్ నానబెట్టింది ఇవే. ఈ కటోరా అంటారు తెలుగులో, దీన్ని మనం బాదం జిగురు అని కూడా అంటాం. అంటే సమ్మర్లో బాగా యూజ్ఫుల్ ఇది. ఈ హెల్త్ కూడా చాలా మంచిది. మొత్తం ఆల్ కడుపులో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నాశనం చేస్తాయి. లోపల ఉన్న ఏవైతే మనకి టాక్సిన్స్ ఉన్నాయో అన్నిటిని కూడా మనకి నాశనం అవుతాయి. ఇవి ఎస్పెషల్లీ ఇవి నాశనం చేస్తాయి టాక్సిన్స్ని. ఈ సమ్మర్లో బాగా యూజ్ఫుల్ మనకి. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది, ఎంత హార్డ్గా ఉన్నాయి చూడండి. అంటే బాదం, మరి అది ఏ బాదం చెట్టు తెలియదు కదా, దాని జిగురు గమ్మాట ఇది. ఆ జిగురు చూడండి ఎంత హార్డ్ అయిపోతుందో. దీన్ని డైలీ ఒక 3 or 2 వాటర్లో వేసి నానబెడితే మార్నింగ్ దాన్ని షుగర్ వేసి తింటారు చాలామంది. బట్ నేను షుగర్ వేసుకోను, ఎందుకంటే మనకి ఏ షుగర్ రోగాలు లేవు. ఈ డైలీ షుగర్ తింటే, షుగర్ అంటే వైట్ పాయిజన్ కదా, మనకు షుగర్ తగలడుతుందని భయం. యాక్చువల్గా ఒరిజినల్గా తినేస్తాను నేను. నైట్ ఒక 3 నానబెట్టుకొని మార్నింగ్ చూడండి ఎలా అయిపోయింది అది. వాటర్లో యాక్చువల్గా ఇలా ఉంటుంది హార్డ్గా. చూడండి అది నానిపోతే ఎలా అయిపోయింది. ఇలా అంత హార్డ్గా ఉన్న ఇది బాదం జిగురు ఎలా అయిపోయింది మెత్తగా. దీన్ని తినేస్తాను అనమాట ఎంత ఇష్టం అవుతుంది. పొళ్ళు అయిపోయింది సరే. యాక్చువల్ దాని ముందు ఇందులో షుగర్ వేస్తుంటారు, బట్ నేను ఓన్గా ఒరిజినల్ తినేస్తాను. నెక్స్ట్ ఎండు ద్రాక్ష కూడా వాటర్లో నానబెట్టేసి జస్ట్ ఒక 8 పొద్దున వాటర్ని తాగడం వల్ల లివర్కి చాలా హెల్త్ అన్నమాట. అంటే అడ్డమైన చెత్త తినేస్తాం కదా నైట్ మనం, దానివల్ల లివర్ దొబ్బే అవకాశాలు ఉంటాయి. ఆ లివర్ ఏమవ్వకుండా లివర్ మీద కవర్ కాపాడడానికి ఇదిగోండి ఎండు ద్రాక్ష నానబెట్టేసి ఒక 8-10 ఆ వాటర్తో పాటు ఇంక్లూడింగ్ అవి కూడా తినేయాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ బై.